విత్తనాల పండుగ గోండిలో విజా మోహ్తుక్ అంటారు. ఈ విజా మోహ్తుక్ అనేది చాలా పవిత్రమైన కాలము, సమయము. ఈ పవిత్రమైన విజా మోహ్తుక్ అనేది చేనులో ప్రతి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. నేటి నుంచి అనేక శుభ కార్యాలు కూడా ఏ కార్యక్రమాలు పెట్టకుండా ఇప్పటి నుంచి విజా మోహ్తుక్ అనేది ఇది 3 రోజుల నుంచి గ్రామ దేవతలను పూజించిన తర్వాత, ఊరిలో ఆకిపోయిన పూజ అయిన తర్వాత తెల్లారి 3వ రోజు ప్రతి చేనున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విజా మోహ్తుక్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయమైనటువంటి ఏవైతే వ్యవసాయ పనిముట్లైనటువంటి ఉన్నాయో వాటిని ఉపయోగించి చేను మధ్యలో ఉన్న ఒక విజా మోహ్తుక్ దేవతని ఒక దేవత సంప్రదాయంతో పూజలు చేసి ఈరోజు జొన్న గట్క, అది ఎండిన కారము మరియు నైవేద్యాలతో యొక్క పూజ చేసిన తర్వాత ఈ రోజు నుంచి విత్తనాల పండుగ మొదలైంది. ఇది చాలా పవిత్రమైన పండుగ. ఈ రోజు నుంచి ఈ ఆఖరి వరకు కూడా మా యొక్క ఏ పనులు కూడా శుభకార్యాలు కాకుండా విత్తనాల కొరకే సమయం కేటాయించి అందరం ఈరోజు విజా మోహ్తుక్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికాడ మేమందరం సామూహిక భోజనాలు చేస్తాం. ఏవైతే మాత్రలు ఉంటారో వాళ్ళు కూడా ప్రతి ఇంటికాడ వెళ్ళి ఈరోజు అందరి ఇంటికాడ బుక్కెడు ఈ జొన్నగట్క తిన్న తర్వాత బుర్రతో పాడుకుంటాం. అదేవిధంగా ఈ రోజు నుంచి మా యొక్క ఏవైతే ఉన్నాయో కటింగ్స్ కానీ గడ్డం కూడా ఇంకా 2 నెలల తర్వాత చేయకుండా పని కొరకై ఉపయోగిస్తాం. ఇది చాలా పవిత్రమైన పండుగ విజా మోహ్తుక్. ఈ విజా మోహ్తుక్ విత్తనాల పండుగని ఆదివాసులు చాలా తెల్లారే రోజు వేకువజాము నుంచి ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లకు చాలా విలువిస్తారు. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మరి పూర్వీకులు ఏ విధంగా అయితే మరి ముహ్తుర్ అనే కార్యక్రమం, ఇదేంటంటే మనం విత్తనాలు వేసే ముందు ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి అంటే పటేల్, దేవరి ఇద్దరు ఉంటారు, పూజారి తర్వాత పెద్ద మనిషి. వాళ్ళు ఏ రోజు కూర్చుందామంటే ఆ రోజు కూర్చొని మాట్లాడతారు. అంటే విత్తనాల పండుగ ఏ రోజు చేద్దాం అని మాట్లాడిన తర్వాత అందరూ చందాలు వేసుకుంటారు. అంటే ప్రతి ఇంటికి 100-200 ఇట్లా వేసుకొని ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆ ముహ్తురు పండుగ రోజు ఎవరి ఇంట్లో వాళ్ళు వంటలు చేసుకొని పొద్దునే తొందరగానే లేచి మరి భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే చేనుకు పోయి ముహ్తుర్ అనే దేవత ఉంటుంది, దానికి నైవేద్యంతో పాటు మరి గట్క తర్వాత కారం సంబంధించి దానికి మరి దేవునికి వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. తర్వాత ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇంట్లో కూడా ఈ ముహ్తుర్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి, అంటే మా దగ్గర ముహ్తుర్ ఉంది కాబట్టి మేము వేరే ఇంటికి పోవాలా, ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి, అంటే ఆ ఇంటి వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి ఆ ఇంటికి తినడానికి పిలిపిస్తారండి ఆ రోజు. తర్వాత తెల్లవారుజామున లేచిన తర్వాత అదే రోజు ఎవరు కూడా వాటర్ కూడా తీసుకురారు. ఆ రోజు సాయంత్రం వరకు నీళ్ళు అనేది తీసుకొచ్చేది లేదు. సాయంత్రం వరకు ఒకవేళ ఆ గ్రామాల్లో, మా గ్రామంలో ముహ్తుర్ ఉన్న రోజు ఎవరైనా గ్రామానికి వస్తే మాత్రం పోయేది లేదు. ఆయన ఎంత పెద్దవాడైనా సరే ఆ రోజు ఉండవలసిందే. ఒకవేళ పోయే వాళ్ళు కూడా ఆ రోజు పోయేది లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు బోర్బావి దగ్గర కానీ ఎక్కడి నుంచి కానీ నీళ్ళు తీసుకురాదు. కాబట్టి ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని మరి ఇప్పటికే మా గ్రామాల్లో పాటిస్తున్నారు. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబట్టలు, తర్వాత వేష భాష ఇవన్నీ కూడా మరి ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే మాకు ఆదివాసిగా గుర్తింపు వచ్చిందంటే కేవలం కట్టుబాటు సంస్కృతి సాంప్రదాయాలతోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ ముహ్తుర్ కార్యక్రమం అంటే విత్తన పండుగని చాలా చాలా ఘనంగా నిర్వహిస్తారు.